మీరొక అంటే నేను చాలా సార్లు మొబైల్‌లోని వెనకాతల ఇలా మొబైల్స్ 3 కెమెరాస్ ఉంటే అవును. ఒక్క కెమెరా ఒకసారి కెమెరా మూసుకుపోయామనుకోండి, ఏదైతే విజువలైజ్ చేస్తదో దాంట్లోంచి వస్తూ ఉంటది. ఇవి అనవసరంగా పెట్టారు ఈ లేదు కెమెరాలు లేదు. అనుకుంటా. కాదు. అసలేంటి ఇలా 3 కెమెరాస్ ఉన్నాయనుకోండి, ఆహా! దీనికి అర్థం ఏంటి? ఒకటి మెయిన్ కెమెరా ఉంటదండి. దిస్ వన్. ఆ! యాహ్! ప్రైమరీ కెమెరా అంటారు. హ్మ్. ఇంకొకటి వైడ్ యాంగిల్ ఉంటది. హ్మ్. ఇంకొకటి పోర్ట్రెయిట్ ఉంటది. ఓకే. పోర్ట్రెయిట్ ఏం చేస్తదంటే మిమ్మల్ని ఒక్కరినే ఫోకస్ చేసి వెనకాలంతా డెప్త్‌ని బ్లర్ చేసేస్తది. ఓకే. దానివల్ల మీ ఫోటో పోర్ట్రెయిట్ మోడ్‌లో చాలా మంచి పాప్ అవుతారు మీరు. అంటే ఒక డిఫరెంట్ యాంగిల్స్‌లో తీసే వాటికి యాంగిల్ వేరు. డిఫరెంట్. ఆ! ఏ కెమెరాలోనే యాంగిల్ పెట్టొచ్చు మీరు. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు ప్రైమరీ కెమెరాలో ఇలా పెడితే లో యాంగిల్ ఒస్తది. ఇలా పెడితే టాప్ యాంగిల్ ఒస్తది. వైడ్‌లో గూడా ఇంతే. హ్మ్. దేర్ ఈస్ నథింగ్ యాంగిల్‌లో చేంజ్ ఉండదు. సారీ. యాంగిల్‌లో చేంజ్ ఉండదు. హ్మ్. చేంజ్ ఎక్కడుంటదంటే ద వే యూ యూజ్ ఇట్ ఆన్ యువర్ ప్రియారిటీ. ఓకే. ఇప్పుడు నేను మొన్న ఖైరతాబాద్ వినాయకుని దగ్గరికెళ్ళినా. హ్మ్. ఇట్లా చూస్తే వినాయకుడు చాలా పెద్దగుండు. హ్మ్. ఇప్పుడు నేను నా మెయిన్ కెమెరా ఓపెన్ చేస్తే ఐ కెన్ సీ ఓన్లీ టిల్ లెగ్స్. పైకి చూడాలంటే మళ్ళీ ఇలా పెడితే లో యాంగిల్ ఒస్తది. నాకు వైడ్ ఎక్కువ క్యాప్చర్ కావాలి. అలాంటప్పుడు ఐ విల్ గో విత్ వైడ్ యాంగిల్ కెమెరా. ఓకే. సో, ఐ విల్ స్విచ్ మై కెమెరా టు వైడ్ యాంగిల్ టు సీ ఇట్ ఇన్ ద వైడర్ వే. ఓకే. హ్మ్. అంటే అన్ని కెమెరాలు పని పనిచేస్తున్నాయి. చేస్తాయి. అన్ని కెమెరాలు యూజ్ అవుతాయి. ఓకే. మీకు అండర్‌స్టాండింగ్ ఎక్కడ మీరు యూజ్ చేస్తారనేది మీ పైన ఉంటది.